పర్యావరణ వ్యవస్థ, ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థకు భిన్నమైన విధానం. జీవులు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాలలో నివసించడం ప్రారంభించాయి. మరియు వాటిని తీర్చడానికి తమ పరిసరాల నుండి వివిధ పరిస్థితులకు అనుగుణంగా వాటిని పొందే విధానాన్ని మీరు అర్థం చేసుకున్నారు. నమస్కారం పిల్లలు. ఈరోజు మిమ్మల్ని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ప్రపంచానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా. మనం నీటికి విహారయాత్ర చేద్దామా? ముందుగా కొన్ని కీలక పదాలపై దృష్టి సారిద్దాం. కీలక పదాలు: ఫ్లిప్పర్స్. ఫ్లిప్పర్ అనేది ఒక విశాలమైన, చదునైన అవయవం. ఇది జల లోకోమోషన్కు అనుగుణంగా ఉంటుంది. ఇది చేపలు కాని జల సకశేరుకాల యొక్క పూర్తిగా వెబ్డ్ ఈత అనుబంధాలను సూచిస్తుంది. డీప్ డైవింగ్ క్షీరదాలు. డీప్ డైవింగ్ క్షీరదాలు ఆక్సిజన్ నిల్వలను పెంచడానికి పెరిగిన ఉత్పత్తుల పరిమాణంపై ఆధారపడవు. తేలడం. తేలడం అనేది ఒక వస్తువు ద్రవంలో తేలియాడే ధోరణి. కాన్సెప్ట్ మ్యాప్. శిక్షణ లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు వివిధ ఉదాహరణలతో మంచినీరు మరియు సముద్రపు నీరు వంటి జల జీవావరణ వ్యవస్థలలోని అనుసరణలను అర్థం చేసుకోగలరు. మీరు ప్రత్యేక ఎయిర్ స్పేస్లు, ఫ్లిప్పర్లు, ఫ్లోటర్లు వంటి వివిధ నిర్మాణాత్మక అనుసరణలను చూస్తారు. మీరు ఈత ప్రక్రియను చాలా స్పష్టంగా వివరించగలరు. మీరు తేలిక యొక్క అర్థం మరియు పాత్రను అర్థం చేసుకున్నారు. ముందుగా జల జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటో చూద్దాం. జల జీవావరణ వ్యవస్థ అనేది ఒకదానికొకటి ఆధారపడే పరస్పర జీవుల సమూహం మరియు పోషకాలు మరియు ఆశ్రయం కోసం వాటి నీటి పర్యావరణాన్ని కలిగి ఉంటుంది. జల జీవావరణ వ్యవస్థలకు ఉదాహరణలు మహాసముద్రాలు, సరస్సులు మరియు నదులు. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో అడాప్టేషన్లు. నీటిలో రెండు విభిన్న రకాల పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. జల పర్యావరణ వ్యవస్థ మరియు పర్యావరణంలోని కొన్ని పరిస్థితులు అనుకూలతలను ప్రభావితం చేస్తాయి. జల జీవావరణ వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి.
మంచినీటి పర్యావరణ వ్యవస్థ. ఉదాహరణ: చెరువులు, సరస్సులు మరియు నదులు. సముద్ర పర్యావరణ వ్యవస్థలు. ఉదాహరణ: సముద్రాలు, మహాసముద్రాలు. జీవులు భిన్నంగా ఉన్నందున మనం వివిధ అనుసరణలను చూస్తాము. కొన్ని సాధారణ జల అనుసరణలను చూద్దాం. నిర్మాణ అనుకూలతలు. శరీరాల లోపల కొన్ని ప్రత్యేక గాలి ఖాళీలు ఉండటం. నీటి శరీరంలో వివిధ స్థాయిలలో నివసించడానికి జీవులు నీటిలో ఈత కొట్టడానికి మరియు తేలేందుకు సహాయపడే కొన్ని నిర్మాణాల ఉనికి. కొన్ని జంతువులు ఈత కొట్టడానికి ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. తాబేళ్లలో కనిపించే ఫ్లిప్పర్లు మరియు చేపలలో రెక్కలు ఉంటాయి. చేపలు మరియు డాల్ఫిన్లు నీటి శరీరంలో నిర్దిష్ట స్థాయిలలో నివసించగలిగేలా వాటి శరీరంలో తేలియాడేవి ఉంటాయి. ఫ్లోటర్స్ అంటే ఏమిటి? వారి జీర్ణ కాలువల ప్రత్యేక నిర్మాణాలు ఇంకా ఫైటోప్లాంక్టన్ వంటి సూక్ష్మ కిరణజన్య సంయోగ జీవులు వాటి కణాలలో చమురు బిందువులను కలిగి ఉంటాయి. అవి తేలుతూ ఉంటాయి. పెద్ద మొక్కలు, పొడవైన విశాలమైన ఆకులు మరియు సౌకర్యవంతమైన కాండం కలిగి ఉంటాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు గత 2000 మిలియన్ సంవత్సరాలలో భూమిపై వృక్ష మరియు జంతు జీవితం సముద్రాలలో దాని సాధారణ ప్రారంభం నుండి నేటి భూమిపై దాని సంక్లిష్ట ఉనికి వరకు నిరంతరం అభివృద్ధి చెందింది. భూమిపై అందుబాటులో ఉన్న అన్ని ప్రదేశాలను పూరించడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్రం నుండి కొన్ని జంతువులు ఉద్భవించినప్పటికీ కొన్ని సముద్రంలో ఉండి పరిణామం చెందాయి. మరియు ఉపరితలం క్రింద ఉన్న జీవితానికి అనుగుణంగా మారాయి. సముద్ర జీవుల యొక్క ప్రతిరూపం లవణీయత, ఉష్ణోగ్రత మరియు కాంతిలో సాపేక్షంగా ఇరుకైన వైవిధ్యంతో నిర్దిష్ట ప్రాంతానికి అనుగుణంగా మారింది. సముద్రంలో లభించే అధిక ఉప్పు పదార్థం జైంట్ స్క్విడ్లు మరియు తిమింగలాల యొక్క పెద్ద శరీరాలకు మద్దతిస్తుంది. మద్దతు కోసం బలమైన అవయవాలను ఉపయోగించకుండా అవి అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. రక్తం వంటి ద్రవాలు ఆచరణాత్మకంగా అణిచివేయలేని లోతులో ఉన్న సముద్ర జంతువుల గాలి ప్రదేశాలపై
ఉప్పునీరు అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి 10 మీటర్లకు పీడనం ఒక వాతావరణం ద్వారా దాదాపు 10 పెరిగి 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ శక్తికి. స్విమ్మింగ్ రహస్యం ఏమిటో తెలుసా? ఈ జలచరాలన్నీ ఒత్తిడితో పోరాడే బదులు ఒకే రహస్యాన్ని పంచుకున్నట్లు అనిపిస్తాయి. అవి తమ ఊపిరితిత్తులను పూర్తిగా కుంచించుకుపోయేలా చేస్తాయి. వారి ఊపిరితిత్తులలో కొంత ఆక్సిజన్ మిగిలి ఉంటుంది. కానీ అవి ఎక్కువగా అవసరమైన చోట వారి కండరాలలో నిల్వ చేస్తాయి. వారి కండర కణజాలం మన కండరాల కంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ బైండింగ్ రసాయనాలను కలిగి ఉంటుంది. కుంచించుకుపోయిన ఊపిరితిత్తులు లోతైన డైవింగ్ క్షీరదాలకు మరొక పెద్ద ప్రయోజనాన్ని అందిస్తాయి. వాస్తవానికి ఈత అనేది జలజంతువుల యొక్క ప్రాథమిక లక్షణం. నీటి అడుగున కరెంటు యొక్క ఒత్తిడితో పోరాడడానికి వారి శరీరాలు కొన్ని అనుసరణలను కలిగి ఉంటాయి. అన్ని రకాల ఇతర జీవులు అధిక పీడనం వద్ద వృద్ధి చెందుతాయి. వారిలో కొందరు మనలాగే గాలి పీల్చే ఉపరితల నివాసులు కూడా. కొన్ని సీల్స్ 1 మైలు వరకు డైవ్ చేయగలవు, మరియు కొన్ని తిమింగలాలు మనలాంటి క్షీరదాలు వాటికంటే చాలా లోతుకు వెళ్ళగలవు. వారు దీన్ని ఎలా చేయగలరని మీకనిపించవచ్చు. అవును, ఒత్తిడితో పోరాడే బదులు ఈ జంతువులు తమ ఊపిరితిత్తులను పూర్తిగా కుంచించుకుపోతాయి. వారి ఊపిరితిత్తులలో కొంత ఆక్సిజన్ మిగిలి ఉంటుంది. కానీ అవి ఎక్కువగా అవసరమైన చోట వారి కండరాలలో నిల్వ చేస్తాయి. వారి కండర కణజాలం మన కండరాల కంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ బైండింగ్ రసాయనాలను కలిగి ఉంటుంది. కుంచించుకుపోయిన ఊపిరితిత్తులు లోతైన డైవింగ్ క్షీరదాలకు మరొక పెద్ద ప్రయోజనాన్ని అందిస్తాయి. ఒకసారి సీల్ యొక్క ఊపిరితిత్తులు కుంచించుకుపోయినట్లయితే అది నీటికంటే బరువుగా మారుతుంది మరియు అది మునిగిపోతుంది. అందువల్ల అది ఫ్లిప్పర్లను అన్ని విధాలుగా ఫ్లాప్ చేయవలసిన అవసరం లేదు. ఇది చాలా లోతుకు చేరుకుంటుంది. అప్రయత్నంగా గ్లైడింగ్ చేయడం ద్వారా దాని ఆక్సిజన్ నిల్వలను కాపాడుకోవడం, కష్టపడి ఉపరితలంపైకి తిరిగి వెళ్లడం కోసం. చేపలు వాటి తేలికను నియంత్రించడానికి ఊపిరితిత్తుల వంటి ఈత మూత్రాశయాలను కూడా కలిగి ఉంటాయి. తేలడం అంటే ఏమిటి? ఇది మాధ్యమంలో తేలియాడే సామర్థ్యం. ఉదాహరణ వేల్స్, సీల్. వివరంగా వివరిస్తాను. మొదట అవి మూత్రాశయంలోకి వాయువును విడుదల చేయడం ద్వారా నీటి కాలంలో పైకి కదులుతాయి మరియు దానిని పెంచుతాయి, మరియు వారి రక్తంలోకి వాయువును తిరిగి పీల్చుకోవడం ద్వారా కిందికి కదులుతాయి. ఈ చేప సముద్రపు అడుగుభాగంలో కొన్ని అడుగుల ఎత్తులో కదలకుండా వేలాడదీయగలదు. ఈత మూత్రాశయం లోతులో కుంచించుకుపోదు, ఎందుకంటే లోపల ఉన్న వాయువు బయట నీటికి సమానమైన పీడనంతో ఉంటుంది. అంటే ఆ బాహ్య పీడనం అకస్మాత్తుగా తగ్గితే మూత్రాశయం బాగా ఉబ్బుతుంది. అటువంటి చేపను లోతు నుండి పైకి తీసుకువచ్చినప్పుడు దాని ఈత మూత్రాశయం దాని నోటి నుండి బయటకు వస్తుంది.
గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మెరైన్ మరియు ఫ్రెష్ వాటర్ వంటి 2 రకాల పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. చేపలు మరియు డాల్ఫిన్లు నీటి శరీరంలో నిర్దిష్ట స్థాయిలలో నివసించడానికి వాటి శరీరంలో తేలియాడేవి ఉంటాయి. ఫైటోప్లాంక్టన్ వంటి మైక్రోస్కోపిక్ కిరణజన్య సంయోగజీవులు వాటి కణాలలో చమురు బిందువులను కలిగి ఉంటాయి. అవి తేలుతూ ఉంటాయి. తేలడం అనేది మాధ్యమంలో తేలియాడే సామర్థ్యం.